ముగిసిన పవన్ కళ్యాణ్ చంద్రబాబు భేటీ. వచ్చే ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ భేటీ ముగిసింది. ఆదివారం ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వచ్చిన పవన్ దాదాపు 3 గంటల పాటు ఈ అంశంపై చర్చించారు. సీట్ల సర్దుబాటుపై ఈ భేటీలో దాదాపు పూర్తి స్పష్టత వచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో జనసేనకు ఎన్ని సీట్లు కేటాయించాలి, ఏ నియోజకవర్గాలకు సంబంధించి ఎవరికి గెలుపు అవకాశాలు ఉన్నాయన్న సర్వేల ఆధారంగానే తుది కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా రాజానగరంలో జనసేన పోటీ చేస్తుందని ఇప్పటికే పవన్ కళ్యాణ్ ప్రకటించారు. జనసేన అభ్యర్థిగా మచిలీపట్నం నుంచి బాలశౌరి పోటీ చేసే అవకాశం ఉంది. ఇతర అభ్యర్థుల ఎంపికపైన చర్చలు కొలిక్కి వచ్చినట్లు సమాచారం. జనసేనకు ఎన్ని సీట్లంటే ఈ సమావేశంలో జనసేనకు 25 నుంచి 30 స్థానాలు కేటాయించాలనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. అయితే తమ వైపు నుంచి ఆశావాహులు పెద్ద ఎత్తున ఉన్నారని, ఇంకొన్ని స్థానాలు కేటాయించాలని పవన్ చంద్రబాబుకు చెప్పినట్లు తెలుస్తోంది. ఉభయ గోదావరి జిల్లాల్లో 50% షేర్ ఉండాలని జనసేన చెప్పినట్లు సమాచారం. అంతేకాకుండా విశాఖలోనూ పార్టీ బలంగా ఉందని పవన్ చెప్పినట్లు తెలుస్తోంది. కాగా గత 4 రోజులుగా హైదరాబాద్లోనే మకాం వేసి ఇరువురు నేతలు ఆయా పార్టీల అభ్యర్థుల ఎంపికపై విడివిడిగా కసరత్తు చేశారు. తాజా భేటీలో దీనిపై ఏకాభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. జనసేన పోటీ చేసే స్థానాలపై టీడీపీ ఆశావాహులకు నచ్చజెప్పి వారి రాజకీయ భవిష్యత్తుకు ఆ పార్టీ అధిష్టానం హామీ ఇవ్వనుంది. అటు టీడీపీ పోటీ చేసే స్థానాల్లో జనసేన ఆశావాహులకు సర్ది చెప్పి వారి పొలిటికల్ కెరియర్కు జనసేన అధిష్టానం హామీ ఇవ్వనుంది. సీట్ల అంశంపై ఇరు పార్టీ నేతలకు నచ్చజెప్పాక ఓ మంచి రోజు చూసుకొని స్థానాలను ప్రకటించేందుకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. లెక్కలు తెలియనట్టే. ఈ సందర్భంగా ఎవరెవరు ఏ స్థానాల్లో పోటీ చేయాలనే అంశంపై ఇరు పక్షాల నేతలు చర్చించారని, దీనిపై దాదాపు ఓ క్లారిటీకి వచ్చారని తెలిసింది. టీడీపీ ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలి, జనసేన ఎన్ని సీట్లలో అభ్యర్థులను బరిలోకి దింపాలి అనే విషయంపై దాదాపు క్లారిటీ వచ్చేసినట్లేనని తెలియవచ్చింది. అన్నీ అనుకున్నట్లు జరిగితే 1-2 రోజుల్లో అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. సో దీన్ని బట్టి చూస్తుంటే సీట్ల లెక్కలు తేలిపోయాయి అన్నమాట. అంతా ఉమ్మడిగానే. అలాగే ఇటీవల పొత్తుకు సంబంధించి వచ్చిన కామెంట్లపై కూడా చర్చ జరిగిందని సమాచారం. ఉమ్మడి మేనిఫెస్టో, ఉమ్మడి సభలపై కూడా ఏకాభిప్రాయానికి వచ్చారని, వీటికి సంబంధించిన తేదీలను త్వరలోనే ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తుంది. ఈ భేటీ అనంతరం పవన్ కళ్యాణ్ తిరిగి జనసేన కేంద్ర కార్యాలయానికి వెళ్ళిపోయారు. ఇది వ్యూవర్స్, ఈరోజు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు భేటీలో విశేషాలు.